అంటే తాను శుద్ధిగా గాయత్రి చేసుకుంటున్నంత కాలము ద్రవ్యము దేశము కాలము కూడా శుద్ధి అవుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి సంస్కారం చేయగలిగిన శక్తి గాయత్రి ఉన్నది. అందుకే గాయత్రి వల్ల వాడు శుద్ధుడై ఇలాంటి గాయత్రి అనుష్ఠానం కలిగినటువంటి వారు ఉంటే ఆ సమాజానికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సంస్కారములు వస్తాయి. ఒక్కటి అంగీకరించక తప్పదు. భారతదేశంలో సనాతన ధర్మం ఇంత క్షీణదశకు వస్తోంది అంటే దానికి కారణం విప్రులు చేయవలసిన సంధ్యావందనాది కృత్యములు మానివేయడమే అని అంగీకరించక తప్పదు. అదేవిధంగా అనేక సంస్కృతులు అనేక నాగరికతలు ప్రాచీనమైనవి ఇతరుల దాడి వల్ల రూపుమాసిపోయాయి. అయినప్పటికీ భారతీయ హైందవ సంస్కృతి ఇంకా పచ్చగా ఉంది అంటే ఇంకా కొంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ సంధ్యావందనాది కృత్యాలు చేయడం వల్లనే. ఈ రెండింటినీ చెప్పక తప్పదు ఇక్కడ. కనుకనే ఇది మనం ప్రేరణగా తీసుకుని ఎన్ని కాశీయాత్రలు చేసినప్పటికీ కూడా స్వధర్మాన్ని విస్మరించరాదు. అందుకు విప్రుడికి గాయత్రి స్వధర్మము, అది చేసి తీరాలి. ఇది విష్ణు